ఫ్రెండ్స్, అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మా శ్రావణి ఆంటీ బతుకమ్మ పండుగ విశిష్టత అంతా వీడియో పెట్టండి అంది. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ ఇది తెలంగాణ ఆడపడుచులు జరుపుకునే ముఖ్యమైన పండుగ. అందరు ఆడపడుచులు జరుపుకుంటారు, కానీ తెలంగాణ ఆడపడుచులకి చాలా విశిష్టమైన పండుగ ఇది 9 రోజులు జరుపుకునే పండుగ. ఆడపడుచులందరూ కూడా ఈ 9 రోజులు రకరకాల పూలతోటి తెచ్చి అమ్మవారిని పేర్చుకొని దాని మీద గౌరమ్మను పెట్టి చక్కగా బతుకమ్మ ఆట ఆడి పూలలాడిచ్చి అమ్మవారిని సాగనంపుతారు. అట్లాగే మొదటి రోజు బతుకమ్మని, ఈ 9 రోజుల బతుకమ్మలో మొదటి రోజు బతుకమ్మని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలయ్యే ఈ పండుగ సద్దుల బతుకమ్మతో ఎండ్ అవుతుంది. అయితే ఈ బతుకమ్మ పండుగ విశిష్టత గురించి రకరకాల కథలున్నాయి. వాటిల్లో నాకు తెలిసిన కథ చెప్తాను. ఒక రాజుకి, ధర్మాంగుడని రాజుకి 100 మంది కొడుకులు ఉంటారు. 100 మంది కొడుకులు కూడా యుద్ధంలో చనిపోతే అప్పుడు పిల్లలు లేరని చెప్పి ఆ రాజు దంపతులు అడవికి వెళ్ళి అమ్మవారికి, శివుడికి తపస్సు చేస్తారు. వాళ్ళ తపస్సు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యి ఒక కూతురుగా, అమ్మవారి కూతురుగా పుడుతుంది వాళ్ళకి. ఆవిడకి మునులందరూ కలిసి బతుకమ్మ అని పేరు పెడతారు. అట్లా వాళ్ళు భగవంతుడి అనుగ్రహంతో ఆ బిడ్డని కన్నారు కాబట్టి ఆవిడే దేవతగా భావించి చేస్తూ ఉంటారు అని ఒక కథ. ఇది రకరకాల కథలు ఉంటాయి. దీనిలో నాకు తెలిసిన కథ ఇది. అట్లాగే అందరు కూడా ఆడపడుచులు అమ్మవారిని చక్కగా పూలతోటి, రకరకాల పూలతో పేర్చి ఇలా ఆడుకుంటూ ఉంటారు. 9 రోజుల బతుకమ్మలో భాగంగా మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల్ని నైవేద్యం పెడతాం, మూడో రోజు ముద్దపప్పు పెడతాం, 4వ రోజు నానబియ్యం, 5వ రోజు అట్లు, 6వ రోజు అమ్మవారు అలిసిపోయిందని, అలిగిందని ఆ రోజు బ్రేక్ ఉంటుంది, 7వ రోజు వెన్న ముద్దలు, 8వ నాడు వేపకాయలు. ఇలా అన్ని రకాలు చేసి అమ్మవారిని 9వ రోజు రకరకాల పిండి వంటలతోటి అమ్మవారిని అత్తారింటికి పంపించినట్టు పంపిస్తూ ఉంటాం ఆడపడుచులందరం కలిసి. ఇది చాలా చాలా హ్యాపీగా జరుపుకునే పండుగ. అందరూ పూలతోటి అంతా మనకి 9 రోజులు కూడా ఆడపడుచులంతా పూలు అట్లా రకరకాల పూల మధ్యలో గడుపుతాం కాబట్టి చాలా హాయిగా హ్యాపీగా ఉంటుంది. ఈ బతుకమ్మ 9 రోజులు ఆడిన తర్వాత దీనిలో ఒక పాట కూడా ఉంటుంది. అంతా అయిపోయి మనం కాలువ దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి కలిపేటప్పుడు బతుకమ్మని ఆడుకున్న తర్వాత మనందరం కాలువ దగ్గరకో, నది దగ్గరకో, చెరువు దగ్గరకో ఎక్కడికైనా సరే వెళ్ళి అమ్మవారిని సాగనంపేటప్పుడు హిమవంతు నింట్లో పుట్టి హిమవంతు నింట్లో పెరిగి ఇది ఆట్ల తదియా నాడు కాంతాలందరూ కూడి గన్నేరు పూలు తెచ్చి భక్తితో బతుకమ్మను పేర్చి మా తల్లి గౌరీదేవి పోయి రావమ్మ, మా అమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ, పోయి మీ అత్తింట్లో బుద్ధి కలిగుండు ఎవ్వరేమన్నను ఎదురాడబోకు, బావ మధురుల ఎదుట భక్తి కలిగుండు, నలుగురున్న చోట నవ్వబోకమ్మ, నీ చిన్ని మట్టెల పాదం ఎత్తెత్తి నడవకె తల్లి, మేనత్త కొడుకు కాదు మేలిని మరచి తిరగాబోకు, మా తల్లి గౌరీదేవి పోయి రావమ్మ, మా అమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ అని మనందరం బతుకమ్మ మీద పసుపు గౌరమ్మని పెట్టుకుంటాం కదా. ఆ గౌరమ్మని ఓలలాడిస్తూ ఈ పాట పాడుకుంటూ ఓలలాడిచ్చి అందరం పుస్తలకి పెట్టుకుంటాం. అక్కడ పెట్టుకొని చక్కగా అమ్మవారిని సాగనంపుతూ నీళ్లలో మళ్ళీ ఒక పాట, సెలవా బతుకమ్మ మాకిప్పుడు సెలవా బతుకమ్మ, సెలవా బతుకమ్మ మాకిప్పుడు సెలవా బతుకమ్మ, ఇంట్లోని మగవారు ఇంతసేపాయ నీ మమ్ములను చూసి కొసరి కొట్టేరమ్మ, సెలవా బతుకమ్మ మాకిప్పుడు సెలవా బతుకమ్మ అంటూ అమ్మవారిని సాగనంపి పైకొచ్చి చక్కగా దస్తీ బిస్తీలు, చెమ్మచెక్కలు అన్నీ ఆడుతూ ఈ 9 రోజులు కూడా మేము మా ఫ్రెండ్స్ అందరం చాలా గొప్పగా సంబరంగా జరుపుకుంటాం ఈ పండుగ. అలాగే అందుకు శ్రావణి, నీకు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇదండి నాకు తెలిసిన
బతుకమ్మ కథ, ఆట, పాట అండి. నాకు తెలిసిన బతుకమ్మ ఆట, పాట, సందడి, సంబరం. దీనికి రకరకాల కథలు ఉన్నాయి. నాకు తెలిసింది నేను చెప్పాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రావణికి థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్.